సహోదరుడు దేవదానం గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటించుటకు నాకిచ్చిన ధన్యతను బట్టి నేనెంతగానో ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 20 కీర్తన 4వ వచనములో ఆయన నీ ఆలోచన సఫలము చేయు దేవుడు. మన దేవుడు తన యందు విశ్వాసముంచిన ప్రజల యొక్క పనులను ఆయన సఫలం చేయువాడు. సఫలం చేయడానికి బైబిల్లో అనేకమైన సూత్రాలు ఉన్నాయి. యువనాయకుడైన యెహోషువను నాయకునిగా సిద్ధపరుస్తున్నప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8-9 వచనాలలో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు తప్పిపోక బోధింపవలెను, దీనిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయునట్లు నువ్వు దివారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని నువ్వు చక్కగా ప్రవర్తించెదవు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. 1 కీర్తన 2వ వచనములో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలమున యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేదంతయు సఫలమగును. అందుకే నెహెమ్యా దేవుని దేవాలయమును నిర్మించడానికి వెళుతున్నప్పుడు, డ్యూటీకి వెళుతున్నప్పుడు ఒక చక్కని ప్రార్థన చేస్తాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనములో, దేవా నేను డ్యూటీకి వెళ్తున్నాను, ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లుగా నీ దాసుని ఆలోచన సఫలపరుచుము అన్నప్పుడు రాజుగారు నెహెమ్యా చేసే ప్రతి పనికి సహకారుడుగా ఉన్నాడు. 32వ కీర్తన 8వ వచనములో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన త్రోవను నేను నీకు బోధించేదను. స్టాప్ పెట్టు. సహోదరుడు దేవదానం గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటించుటకు నాకిచ్చిన ధన్యతను బట్టి నేనెంతగానో ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 20 కీర్తన 4వ వచనములో ఆయన నీ ఆలోచన సఫలము చేయు దేవుడు. మన దేవుడు తన యందు విశ్వాసముంచిన ప్రజల యొక్క పనులను ఆయన సఫలం చేయువాడు. సఫలం చేయడానికి బైబిల్లో అనేకమైన సూత్రాలు ఉన్నాయి. యువనాయకుడైన యెహోషువను నాయకునిగా సిద్ధపరుస్తున్నప్పుడు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8-9 వచనాలలో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు తప్పిపోక బోధింపవలెను, దీనిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయునట్లు నువ్వు దివారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని నువ్వు చక్కగా ప్రవర్తించెదవు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. 1 కీర్తన 2వ వచనములో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలమున యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేదంతయు సఫలమగును. అందుకే నెహెమ్యా దేవుని దేవాలయమును నిర్మించడానికి వెళుతున్నప్పుడు, డ్యూటీకి వెళుతున్నప్పుడు ఒక చక్కని ప్రార్థన చేస్తాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనములో, దేవా నేను డ్యూటీకి వెళ్తున్నాను, ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లుగా నీ దాసుని ఆలోచన సఫలపరుచుము అన్నప్పుడు రాజుగారు నెహెమ్యా చేసే ప్రతి పనికి సహకారుడుగా ఉన్నాడు. 32వ కీర్తన 8వ వచనములో
నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన త్రోవను నేను నీకు బోధించేదను. స్టాప్ పెట్టు. వచనములో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన త్రోవను నీకు బోధించేదను అంటాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయములో నీ భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అనే మాట మనం చూస్తాం. కనుక విశ్వాసి చేసే ప్రతి పని ప్రభు వైపు చూడాలి, ప్రభునకు అప్పగించాలి. అందుకే పేతురు పత్రికలో ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మూడవ మాట 20 కీర్తన 5వ వచనములో నీ ప్రార్థనలు సఫలము చేయు దేవుడు అని బైబిల్ సెలవిస్తా ఉంది. 57వ కీర్తనలో నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడలో నన్ను శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల క్రింద నన్ను దాచుము అని ప్రార్థన చేస్తాడు. యెషయా గ్రంథం 26:12లో యెహోవా నువ్వు నిజముగా మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరుస్తువు అనే మాట చూస్తాం. నెహమ్యా దేవుని ప్రజలను ఉద్దేశించి ఏమంటాడంటే, నెహమ్యా గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనములో ఆకాశమందలి దేవుడే మా యత్నములను సఫలము చేయును. అబ్రహాము మరి పనివాడు ఏలియాజర్ అంటాడు, నేను మార్గం ఉన్నంగానే నా దేవుడు నా కార్యము సఫలము చేసినను దేవుడు స్తుతిస్తాడు. కనుక విశ్వాస జీవితంలో సఫలం కావాలంటే ప్రార్థించాలి. ప్రేమించిన మా తండ్రి, సహోదరుడు గన్నం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో మేలు పొందినట్లుగా మీ కృపను వీడియో తీసిన అబ్బాయి వారి కుటుంబ సభ్యులను కూడా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.